సో టుడేస్ టాపిక్ ఈస్ వీడియో ట్యాగ్. సో మనం మీరు చూసే ఉంటారు, మన వెబ్సైట్లో వీడియో కూడా రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో, చూసే ఉంటారా? సో ఆ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, సో ఆ వీడియో అనేది ఎలా రన్ చేయాలి ఒక వెబ్సైట్లో అనేది చూపిస్తాను, ఓకేనా? సో దానికోసం మనం యూజ్ చేసేది వీడియో ట్యాగ్, ఓకేనా? ఆ వీడియో ట్యాగ్ ఎలా చేస్తారో చూద్దాం ఇవాళ. సో ఇవాళ వచ్చేసి డే 7. సో H1 డే 7, ఓకే. సో ఏంటిది? వీడియో ట్యాగ్. సో వీడియో అనేది ఏం చేయాలంటే నేమ్లోనే ఉంది కదా వీడియో అనేది. సో వీడియో అనేది మనం ట్యాగ్ యూస్ చేయాలి, ఓకేనా? VADEO వీడియో. సో SRC అంటే సోర్స్ అని మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామా? ఎస్. సో ఓకే. సో సోర్స్ ఉండాలి కదా, చెప్పా కదా, సోర్స్ అనేది ఇక్కడ కంపల్సరీ ఉండాలి కదా. సో మన సోర్స్ నా దగ్గర ఒక ఆడియో ఫైల్ ఉంది, చూద్దామా అది తీసుకొని ఎలా డౌన్లోడ్ చేయాలో. సో డౌన్లోడ్స్లో ఉంటుంది, వెయిట్. సో ఇదిగో నా దగ్గర ఒక ఆడియో ఉంది, చూద్దామా. సో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసి మన డెస్టినేషన్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్లోనే కదా. డెస్క్టాప్లో ఫైల్స్ ఏమైనా ఉంది? అల్ట్రాకి HTML ఫైల్. సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలా. పేస్ట్ చేసుకున్నామా? సో మీ కన్వీనియన్స్ కోసం నేమ్ మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేకపోతే సేమ్ నేమ్ యూస్ చేయొచ్చు. సో మనం నేమ్ మారుద్దాం. షో మోర్ ఆప్షన్స్ దగ్గర రీనేమ్ వేయండి, కార్ అని రాయండి. సో ఓకేనా. సో క్రియేట్ అయింది కదా, మనం ఫైల్లో ఫోల్డర్లో తెచ్చుకుందాం కదా అల్ట్రాకి HTML ఫైల్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇప్పుడు వచ్చిందా లేదా? సో చూసారా, కార్ MP4 డాట్ వచ్చింది. సో ఇక్కడ సోర్స్లో ఏం చేయాలంటే కార్ MP4 అని టైప్ చేయండి సోర్స్లో. సో ఓకే, ఇప్పుడు వీడియో క్రియేట్ అవుతుందంటే అవుతుంది, కానీ దాని లింక్ అనేది కావాలి కదా, దిస్ ఈజ్ కార్ అని తెలియాలి కదా. సో దిస్ ఈజ్ కార్, ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏం చేద్దామా? సో అవుట్పుట్, సో చూసారా ఇది కార్ ఉంది, కానీ దీనికి మనం ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదు కదా, దాని లింక్ ఎక్కడ ప్రెస్ చేయాలో తెలియట్లేదు కదా, గమనించారా? మన లింక్ ఎక్కడ ప్రెస్. సో దానికోసం యూజ్ చేయాల్సింది కంట్రోల్స్. సో మనం ప్లే బటన్ కావాలంటే మనం యూజ్ చేయాల్సింది కంట్రోల్స్ అనే ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇక్కడ కంట్రోల్స్ అని యూజ్ చేసినప్పుడే ఖచ్చితంగా మన ప్లే బటన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో చూసారా ఇందాక ఆప్షన్స్, ఇప్పుడు కనిపించింది ప్లే బటన్. సో ప్లే చేద్దాం, చూడండి ఇక్కడ రన్ అవుతుంది వీడియో. సో 5 సెకండ్స్ అయిపోయింది. మన 5 సెకండ్స్ చిన్న వీడియో వచ్చాం, మీరు కావాలంటే కొద్ది పెద్ద వీడియోని ఇవ్వండి. చూసారా 5 సెకండ్స్ వీడియో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వీడియో ట్యాగ్. సో నెక్స్ట్ ఆడియో ట్యాగ్. సో ఆడియో ట్యాగ్ కూడా ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా. సో సేమ్ వీడియోకి ఎలా చేసామో అలానే ఆడియో అని కూడా టైప్ చేయండి, ఆడియో. సో ఆడియో ఫైల్ కూడా ఉండాలి కదా. సో మనం ఒక ఆడియో ఫైల్ తీసుకుందాం, ఓకేనా. సో నథింగ్ బట్ ఇలా ఆడియో ట్యాగ్ తీసుకోండి. సో ఆడియో ట్యాగ్ దగ్గర దిస్ ఈస్ ఆడియో ఇచ్చిన తర్వాత, సో మనకి SRCలో ఫోల్డర్ ఉండాలి కదా. సో ఇక్కడ మన దగ్గర ఒక MP3 ప్లేయర్ కూడా లేదు. సో సాంగ్ అంటే MP3, కార్ ఈక్వల్ టు MP4, ఓకేనా. సో ఒక MP3 ఫైల్ దీంట్లో మనం తెచ్చుకుందాం, ఓకేనా. సో ఇది ఒక ఆడియో ట్యాగ్ ఉంది, చూసారు ఇక్కడ ఆడియో అని, ఇది మన ఆడియో. సో అది ఎలా డిప్లాయ్ చేయాలో చెప్తాను. సో కాపీ. సో మన డెస్క్టాప్ దగ్గర మన ఫైల్స్ ఏంది, సరే డెస్క్టాప్ మన ఫైల్స్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ డిప్లాయ్ చేసేయండి సరిపోతుంది, పేస్ట్. సో చెప్పే కదా నేమ్ మనం చేంజ్ చేసుకోవాలని. సో చేంజ్ చేసుకోండి కావాలంటే, అంటే ఈజీ కోసం, అంటే టైప్ చేసేటప్పుడు. అంటే ఆడియోని పెట్టుకొని అవుతుంది. సో బోర్డ్ సౌండ్ ఉంది కాబట్టి బోర్డ్స్, ఓకేనా. ఎంటర్ కొట్టేసాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫైల్ డిప్లాయ్ చేసాం కదా. సో చూసారు కదా ఇక్కడ నుంచి బోర్డ్ డాట్ అన్నోన్ అని, ఓకే. సో ఇప్పుడు మనం రాద్దాం ఇక్కడ. సో ఏంటంటే బోర్డ్ డాట్ అన్నోన్. సో బోర్డ్ డాట్ అన్నోన్ ఎక్కడ రాయాలంటే ఆడియోలో SRC అనే ఫైల్, సోర్స్లో రాయాలి బోర్డ్ డాట్ అన్నోన్, ఓకే. అండ్ ఇప్పుడు బోర్డ్ డాట్ అన్నోన్ రాసాం కదా. సో అండ్ అట్ ద సేమ్ టైం మన కంట్రోల్స్ కూడా ఉండాలి కదా, చూసారు కదా. కంట్రోల్స్ లేకపోతే మనకు అది ఐకాన్స్ కానీ అన్నీ రావు, ఓకేనా. సో కంట్రోల్స్ అని పెడితే ఇప్పుడు ఆటోమేటిక్గా మన కంట్రోల్స్ కూడా చూపిస్తుంది, ఓకేనా, వాల్యూమ్ టైం. సో ఇప్పుడు చూడండి, చూసారు కదా ఇక్కడ ప్లే బటన్ కూడా ఉంది. మనకి ఇప్పుడు ప్లే చేసి చూద్దాము అవుట్పుట్. సో ఇది మీకు ఆడియో వస్తుందో లేదో తెలియదు బయటికి, కానీ ఇది మీకు ఖచ్చితంగా రన్ అవుతుంది ఆటోమేటిక్గా, ఓకేనా. సో ఇది నథింగ్ బట్ ఆడియో, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ ఆడియోని ఇలా పెట్టేస్తే మనం ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది, ఓకేనా.
సో దిస్ ఇస్ నత్ ఆడియో బట్ అండ్ మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో అది కూడా కంట్రోల్ చూపిస్తుంది మనకి. ఓకేనా. సో ఇదే నథింగ్ బట్ ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్. సో చూసారు కదా ఇప్పుడు దాకా మనం. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ కమెంట్స్. సో కమెంట్స్ అంటే నథింగ్ బట్ మనం ఏదైనా సరే డిస్ప్లే చేయాలి కానీ HTML బ్రౌజర్లో కనిపించకూడదు అంటే దాన్ని కమెంట్స్ అంటారు. ఓకేనా. సో HTML కమెంట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్ బట్ దే కెన్ హెల్ప్ డాక్యుమెంట్ యువర్ HTML సోర్స్ కోడ్. ఓకేనా. సో ఏంటంటే అవి డిస్ప్లే బ్రౌజర్లో డిస్ప్లే చేయవు కానీ డాక్యుమెంట్ మన సోర్స్ కోడ్ చూడడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో అది ఎలానో చూద్దాం ఇప్పుడు ఒకసారి. నథింగ్ బట్ సో మనం ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఉంది కదా. సో సపోజ్ దీనికే ఒక ట్యాగ్ ఇక్కడ తీసుకుందాం. దిస్ ఈజ్ వీడియో కంట్రోల్స్ కదా. సో ఈ ట్యాగ్ రన్ చేయకూడదని ఓపెన్ చేసి చూద్దాం. అంటే ఏంటంటే దిస్ ఈజ్ అండ్ దీస్ ఆర్ ద ట్యాగ్స్ విచ్ do not run which do not అని చెప్పదు మనం which do not show in the browser అని ఇద్దాం. ఓకేనా. which do not show in the browser. ఓకేనా. స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే. సో which do not show in the browser. సో బ్రౌజర్ అలా చేస్తే మనం ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు మనకి కనిపిస్తుందా అంటే కంపల్సరీ కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం అవుట్పుట్ చూడండి. సో ఎక్కడంటే మనం ఫస్ట్ రాసాం ట్యాగ్ పైన. సో చూడండి ఇక్కడ క్లియర్గా. సో చూసారు ఇక్కడ దీస్ ఆర్ ట్యాగ్స్ విచ్ డూ నాట్ షో ఇన్ ద బ్రౌజర్. కానీ ఎందుకు చూపిస్తున్న బ్రౌజర్లో అయినా కానీ అంటే మనం కమెంట్ చేయాలి ఇప్పుడు దీన్ని. సో కమెంట్ చేయాలంటే కంట్రోల్ స్లాష్ కానీ మీరు టైప్ చేసి అక్కడ ఆ లైన్ మీరు టైప్ చేశారంటే ఆటోమేటిక్గా అది కమెంట్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది. సో గ్రీన్ కలర్ వచ్చిందంటే ఇది కమెంట్లో ఉన్నట్టు అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దామా ఎలా వచ్చిందో మనకి గ్రీన్ కలర్. సో ఇప్పుడు చూడండి వచ్చిందా ఇక్కడ మనకి అవుట్పుట్ రాలేదు. సో ఇప్పుడు అర్థమైందా కమెంట్స్ అంటే. సో కమెంట్స్ అంటే నథింగ్ బట్ ఇట్లా మనం కంట్రోల్ నుంచి తీస్తే ఇప్పుడు మళ్ళీ వచ్చింది చూసారా ఇక్కడ. సో ఇలా మనం కంట్రోల్ నుంచి తీయచ్చు పెట్టచ్చు. సో ఇలా వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా రీడబిలిటీ పర్పస్ కోసమే జస్ట్ యూజ్ చేసేది ఈ కమెంట్స్. ఓకేనా. ఇట్లా కంట్రోల్ స్లాష్ అని కొడితే ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో అయిపోతుంది. జస్ట్ ఫర్ రీడబిలిటీ పర్పస్ కోసమే ఇది యూజ్ చేస్తారు. అర్థమైందా. ఈ కమెంట్స్ అనేది నథింగ్ బట్ సింపుల్ ఇది. సో ఏదైనా రీడబిలిటీ పర్పస్ కోసం కోడ్ అర్థం అవ్వడం కోసమే ఇలా కమెంట్స్లో పెట్టుకుంటారు ఎవరైనా. సో అట్లా ఏంటంటే నెక్స్ట్ అర్థమైంది మనం ఎక్కడ అసలు దాని హెడ్డింగ్ ఏంటని. సో మనకి అక్కడ కోడ్లో రన్ అవ్వ కూడా అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ అందరికి తెలియాలి ఈ కోడ్ అంటే. అప్పుడు మిగతా డెవలపర్స్కి తెలియాలంటే ఇట్లా మనం రాసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో కమెంట్స్ అంటే నథింగ్ బట్ వేరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా లేకపోతే మీకైనా రేపు చూసినప్పుడైనా మీకు ఆటోమేటిక్గా అర్థం అవ్వడం కోసం అలా చేస్తారు. అర్థమైందా ఇప్పుడు మీకు కమెంట్స్ అంటే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కమెంట్స్. ఓకే. సో ఇంతటితో టాపిక్ అయిపోయింది మన HTML. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ నుంచి మనం CSS చెప్పుకుందాం. సో HTML ఇదే నథింగ్ బట్ ఇదే మొత్తం ఇంకా. సో ఓవరాల్ ఇంకా ఏముండవు చిన్నవి ఉంటాయి. అవన్నీ అవసరం లేదు. కానీ మీకు ఓవరాల్గా మొత్తం కవర్ చేయాల్సిన అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేసేస్తాను మీకు. ఓకేనా. సో ఇంకా మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ క్లాస్ అంటే మనకు CSS. సో CSS కూడా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా నేర్పిస్తాను. సో మీరేం టెన్షన్ పడకండి. ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా నేర్చుకోవచ్చు మీరు. సో ఇది ఇంకా సో నెక్స్ట్ CSS క్లాస్లో కలుద్దాం. ఓకేనా. సో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా వీడియో కానీ నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే ఏదైనా నచ్చితే కానీ మీరు ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అయినా కూడా కామెంట్ రూపంలో రాయొచ్చు. ఓకేనా. మా టీం చూసి మీకు రిప్లై ఇస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ HTML. సో నెక్స్ట్ క్లాస్ CSSలో కలుద్దాం. ఓకేనా. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.